కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఒక న్యూస్ బాగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కావచ్చు, పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళలో పెద్ద పెద్ద హెడ్‌లైన్స్ పెట్టి ఏంటి అంటే, ఇండియా నుంచి వచ్చేటటువంటి రైస్ మీద ట్రంప్ గవర్నమెంట్ టారిఫ్ వేయబోతుంది అని చెప్పి. నిజంగానే టారిఫ్ పడిందా? అమెరికాలో రైస్ కాస్ట్ పెరిగిందా? అసలెందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది? అంటే ఎందుకసలు ఈ మాట చెప్పాల్సొచ్చింది? అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ న్యూ ఇయర్ వరకు ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అనేది పెట్టుకున్నా. అది కొంచెం కష్టమే లేండి గానీ, ఏమో ట్రై చేద్దాం. సో, లైక్ కొట్టయితే వీడియో చూడడం స్టార్ట్ చేయండి. కొంచెం ఎక్కువ మందికైతే రీచ్ అవుతది. సో, ఇంక టాపిక్‌లోకెళ్ళినట్లయితే రీసెంట్‌గా ట్రంప్ యూఎస్ఏలో ఉన్నటువంటి ఫార్మర్స్ తోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది పెట్టారు. ఎందుకు అంటే ఎక్కువగా ఈ టారిఫ్స్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ టారిఫ్స్ గురించి మాట్లాడుకోవడం అండ్ వేరే కంట్రీస్ మీద వీళ్ళు టారిఫ్ వేయడం, అలాగే వేరే కంట్రీస్ కూడా యూఎస్ మీద టారిఫ్ వేయడం ఇలా కొంచెం నష్టమైతే జరిగింది. ఎస్పెషల్లీ యూఎస్ఏలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించేటటువంటిది కార్న్ గానియండి, సోయా గానియండి యూఎస్ఏలో ఇవి కొంచెం ఎక్కువగా పండిస్తుంటారు కాబట్టి, ఆ రైతులకు కూడా కొంచెం నష్టం జరిగింది అని జెప్పేసి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకప్పుడు సోయా చైనా వాళ్ళు ఎక్కువగా తీసుకునేవాళ్ళు యూఎస్ఏ నుండి. బట్ ఈ టారిఫ్స్ పడినప్పటి నుండి చైనా వేరే ఆల్టర్‌నేటివ్ చూస్తుంది. సో, కొంచెం మాకు నష్టం జరుగుతుంది. నాట్ ఓన్లీ చైనా, ఈవెన్ కెనడా కానివ్వచ్చు. ఇంకా కొన్ని వేరే కంట్రీస్ ఇలా వేరే ఆల్టర్‌నేటివ్స్ చూస్తున్నారు కాబట్టి సో, ఇంకా యూఎస్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కొనకపోవడం వల్ల కొంచెం నష్టం జరిగింది అని జెప్పి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐసీఈ ఇవి కూడా ఎక్కువగా అవ్వడం వలన మెక్సికన్ నుండి చిన్న చిన్న పనుల కోసం వచ్చేవాళ్ళు అంటే ఇలా లేబర్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రావడం మానేశారు. ఎందుకంటే కనిపించిన వెంటనే డిపోర్ట్ చేయడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతుండడం వలన. సో, దాని వలన ఎవరైతే వేరే వాళ్ళతో చేపిస్తున్నామో దానిని బేస్ చేసుకొని కూడా కాస్ట్ అనేది చాలా వరకు ఎక్కువగా పెరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే అండ్ యూఎస్ఏలో రైస్ కంటే కూడా ఇలా వేరే కంట్రీస్ నుంచి రైస్‌ని ఎక్కువగా యూఎస్ఏలో డంప్ చేస్తున్నారు. దాని వలన అంటే చాలా చీప్ రైస్‌ని తక్కువ ధరకి యూఎస్ఏలో డంప్ చేస్తున్నారు. అందువలన ఇక్కడ రైస్‌కి గూడా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో, ఆ టైం లోపల ఏంటి అంటే ట్రంప్ అవునా వేరే కంట్రీస్ నుంచి కూడా రైస్ డంప్ చేస్తున్నారా? ఏంటి ఆ కంట్రీస్ అంటే ఇండియా, చైనా, థాయిలాండ్ అని ఇలా కొన్ని కంట్రీస్ పేరు చెప్పారు. ఫస్ట్ ఇండియా అని చెప్పగానే ఓహో! ఓకే. ఇండియా చేస్తుందా అలా అనేసి ఎంటనే అక్కడ పక్కన ఉన్నటువంటి సెక్రటరీ వాళ్ళు ఉంటారు గదా! ఇండియాకి అసలు ఆ రైట్స్ ఉన్నాయా? అంటే వాళ్ళు లేదు అలాంటి ఎక్సెప్షన్ అయితే ఏమీ లేదు ఇండియాకి అన్న టైం లోపల బట్ వాళ్ళకి మనకి ఇట్లా ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తున్నాయని జెప్పారు. అప్పుడు ట్రంప్ ఉండేసి ఇలా అంటే డంపింగ్ చేయడానికైతే రైట్స్ అయితే లేవు. సో, ఇంకా మనమైతే టారిఫ్ వేయాలి వాళ్ళ మీద అన్నట్లుగా చెప్పారు. అది జస్ట్ నోటి మాటే కానీ అఫీషియల్‌గా అయితే ఎలాంటి టారిఫ్ అయితే ఇప్పటివరకు రైస్ మీద అయితే పడలేదు. మేబీ అక్కడ రైతులను ఏమన్నా సాటిస్ఫై చేయడానికి జెప్పారా? లేకపోతే అంటే ఉంటాయి కదా లీడర్స్‌కి వెంటనే వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవ్వాలి అంటే వితిన్ మినిట్‌లలోనే మనం యాక్షన్స్ తీసుకున్నట్టుగా మేబీ అలా చెప్పారా? అదంతా మనకు తెలీదులెండి గానీ, బట్ ఇప్పటి వరకైతే రైస్ మీదయితే ఇంక ఎలాంటి టారిఫ్ అయితే పడలేదు. బట్ వి డోంట్ నో ఇంకా ఫ్యూచర్‌లో పడతదా? లేదా? అంటే ఆ ట్రేడ్ టాక్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడు ఏమైనా రైస్‌కి ఇంత ఎక్స్‌ట్రా ఏమైనా టారిఫ్ పడిందనేది తెలుస్తది గానీ, అప్పటి వరకైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇంత బాగా సోషల్ మీడియాలో అక్కడ, ఇక్కడ ఇంత రైస్ తినలేము. ఇప్పటికి అమెరికాలో ఇంత పెరిగింది, అంత పెరిగింది. ఇంకా చాలా కష్టము అని అంటున్నాడు గానీ, అఫీషియల్‌గా అయితే ఇంకేమి కూడా డిక్లేర్ అయితే అవ్వలేదు. అఫీషియల్‌గా అట్లా డిక్లేర్ అయినా అవ్వకపోయినా కూడా రైస్ కాస్ట్ అనేది డే బై డే చేంజ్ అవుతూ ఉంటది. ఎందుకు అనేది నాకు తెలీదు. ఇప్పటికి చాలా వీడియోలలో చెప్పాను. ఈరోజు $19 ఉన్నది అంటే రేపు 20.99 అనిపిస్తది. వితిన్ 1 డేలోనే అసలెందుకు పెరిగింది అనేది తెలీదు ఇంక మనకి. రైస్ కాస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. సేమ్ రైస్ ఏరియాలను బట్టి చేంజ్ ఉంటది. మా దగ్గర ఒక కాస్ట్ ఉంటది. వేరే చోట ఇంకో కాస్ట్ ఉంటది. అండ్ డే బై డే కూడా చేంజ్ అవుతూ ఉంటది. అసలది ఏ బేసిస్ మీద చేంజ్ అవుతుంటదనేది మనకైతే తెలీదు. సో, ఇంక ఈ పొలిటికల్ ప్రకారం రాకుండా నార్మల్‌గా చూసుకుంటే ఇండియా నుండి యూఎస్ఏకి వచ్చేది ఓన్లీ కూడా 3% ఆఫ్ రైసే యూఎస్ఏకి వస్తది. ఓన్లీ 2024 నుండి 25 వరకు $320 మిలియన్ వరకే ఇండియా నుంచి యూఎస్ఏకి రైస్ అయితే ఎక్స్‌పోర్ట్ చేశారు. సో, ఇప్పుడు ఇండియాకి పెద్ద మొత్తంలో నష్టం ఉంటదంటే అంత పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. బట్
కొంచెం వరకైతే నష్టం ఉంటది. బట్ ఆ 3% కూడా వేరే కంట్రీస్ వాళ్ళని చూడాలి గదా! సో, అప్పుడు కొంచెం నష్టం ఉంటది తప్ప, అంత పెద్దంలో నష్టం ఏమీ ఉండదు. అండ్ డంప్ చేయడానికి ఏమి కూడా నార్మల్ రైస్ ఏమి యూఎస్ఏకి రాదు. అంటే డంప్ చేయడం మీన్స్ ఆ కంట్రీలో అసలు వాళ్ళు యూజ్ చేయకుండా చాలా చీప్‌గా ఉన్నటువంటి రైస్ అంటే చీప్ క్వాలిటీ రైస్ అలాంటిది ఏది కాదు. ఆల్‌మోస్ట్ యూఎస్ఏకి ఎక్కువ మొత్తంలో వచ్చేది బాస్మతి రైస్ అది కూడా ప్రీమియం వస్తది. ఆల్‌మోస్ట్ 83% అండ్ రిమైనింగ్ పర్సెంటేజ్ ఆహ్, సోనా మసూరి కావచ్చు, బాయిల్డ్ రైస్, ఇడ్లీ రైస్ ఇలా చాలా ఉంటాయి కదా! సో, మిగతా వాటి పర్సెంటేజ్ అవి వస్తూ ఉంటాయి. సో, ప్రీమియం బాస్మతి రైస్ వస్తది కాబట్టి, అదంతా కూడా మంచి క్వాలిటీతోనే ఉంటది. అండ్ చాలా వరకు అమెరికన్స్ మన ఇండియన్ రైస్ తినేవాళ్ళు కొంచెం తక్కువ మందే ఉంటారు. అంటే ఈ మధ్యలో చాలా వరకు అమెరికన్ రెస్టారెంట్స్ వాటిలలో గూడా ఈ బిర్యానీ అని జెప్పేసి చిన్న లైట్‌గా స్పైసెస్ ఏసి ఇవి ఇంక్లూడ్ చేస్తున్నారులెండి గానీ, ఎక్కువ మొత్తంలో మన ఇండియన్స్, మన పక్కన ఉన్నటువంటి దేశాలుంటాయి గదా! ఆ దేశస్తులు యూఎస్ఏలో ఉన్నవాళ్ళు. సో, వాళ్ళు ఎక్కువగా వీళ్ళే తప్ప అమెరికన్స్ కానియండి, ఇంకా వేరే థాయిలాండ్ వాళ్ళు ఎక్కువగా యూఎస్ఏకి వచ్చేదేంటంటే థాయిలాండ్ నుంచి వస్తది రైస్. ఆ థాయిలాండ్ నుంచి వచ్చేటటువంటి రైస్ ఎక్కువగా చైనా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ అమెరికన్స్ ఆ రైస్‌ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో, మన ఇండియా నుంచి వచ్చేటటువంటి ఈ ప్రీమియం రైస్‌ని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటది. సో, మన దగ్గర నుంచి ఇక్కడికి అంత డంపింగ్ రైస్ ఏమీ రాదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆహ్, పెద్ద మొత్తంలో అంటే అమెరికాలో ఉన్నటువంటి బియ్యం పండించేటటువంటి రైతులకి నష్టం జరిగే అంతగా ఏమి కూడా మన దగ్గర నుంచి వచ్చేటటువంటి రైస్ వల్లనైతే ఉండదు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఆ 3% కాబట్టి మన కంట్రీ వేరే వాళ్ళని చూసుకుంటే, మన కంట్రీకి పెద్దగా నష్టం లేకపోయినా కూడా ఇన్ కేస్ అవుతే ప్రెజెంట్ ఎవరైతే ఇండియా నుంచి రైస్ పంపిస్తుంటారో వాళ్ళకి నష్టం ఉంటది. పెద్ద మొత్తంలో నష్టం ఎవరికి ఉంటదంటే యూఎస్ఏలో ఉండి ఎవరైతే ఆ రైస్‌ని తింటూ ఉంటామో వాళ్ళకి ఎక్కువ నష్టం ఉంటది. ఎందుకంటే ప్రైస్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతది. ఆల్రెడీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రైస్ ప్రైజెస్ చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. అంటే అప్పుడు రైస్ బ్యాన్ అని చెప్పారు కదా! అప్పటినుంచి. అంతకుముందు $13, $14 ఉన్నాయి. ఇప్పుడు $27, $26 ఒక్కోసారి $30 కూడా పెడుతున్నారు. సో, చాలా ఎక్కువనైతే రైస్ ప్రైజెస్ అయితే పెరిగాయి. సో, ఇంకా యూఎస్ఏలో ఉన్నటువంటి మనం ఎవరైతే రోజువారీగా ఆ బాస్మతి రైస్‌కి, ఆ సోనా మసూర్ రైస్‌కి అలవాటు పడ్డామో మంచి రైస్ తినడం మనకి అండ్ రెస్టారెంట్‌లలో బయటికెళ్ళి స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఎక్కువగా అంటే ఈవెన్ మనమైనా రెగ్యులర్‌గా తింటూ ఉంటామో ఆల్‌మోస్ట్ రెస్టారెంట్‌లలో కూడా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో, వాళ్ళకి కూడా నష్టం. సో, మనకి యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి నష్టం. అండ్ అది పెద్దగా యూఎస్ఏలో పండించే వాళ్ళ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది ఇండియా నుంచి వచ్చేటటువంటి రైస్ అంటే అది పెద్ద క్వెషన్ మార్కే. జస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు నేమ్స్‌లో ఇండియా ఇలా చెప్పేలోపు ఓకే. ఇండియానా అని చెప్పేసైతే వెంటనే అదైతే అన్నారు కానీ అది ఇంకా కూడా అఫీషియల్‌గా అయితే ఏమి డిక్లేర్ అవ్వలేదు. మేబీ ఇంకా ఫ్యూచర్‌లో నిజంగానే పడి ఏమైనా కాస్ట్ పెరిగితే అప్పుడు మళ్ళీ కూడా వీడియో చేద్దాం. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.